హాయ్ వీవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎల్ఎస్జి యాజమాన్యం నిన్న క్యాంప్ ఏర్పాటు చేస్తుందని కూడా నేను గతంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కదా. అయితే రిషబ్ పంత్ని ఎల్ఎస్జి కెప్టెన్గా నియమించింది ఎల్ఎస్జి యాజమాన్యం. అయితే రిషబ్ పంత్ కెప్టెన్సీ కట్టబెట్టిన తర్వాత తను రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. 27 crores పెట్టినందుకు మీరు ఏమైనా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారా అని రిషబ్ పంత్కి పలు క్వశ్చన్స్ రేజ్ అవ్వగా, సంజీవ్ గోయంక ఆందోళన చెందినంత వరకు నాకు ఎలాంటి డోకా లేదని కూడా చెప్పడం అయితే జరిగింది రిషబ్ పంత్. అయితే లక్నో టీంని అత్యుత్తమ జట్టుగా తీర్చిదిద్దుతానని కూడా రిషబ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. మరి రిషబ్ పంత్ సేవలను ఏ మేరకు వినియోగించుకుంటుంది లక్నో టీం అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎల్ఎస్జి కెప్టెన్గా రిషబ్ పంత్కి ముందు నికోలస్ పురన్ కానీ, ఎడెన్ మార్కరన్ కానీ, మిచెల్ మార్ష్ కానీ రేస్లో ఉన్నాయి. కానీ సంజీవ్ గోయంక అండ్ కో ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్, వీళ్ళందరూ కలిసి రిషబ్ పంత్కి పగ్గాలు కట్టబెట్టాలని నిశ్చయించారు. కాబట్టి రిషబ్ పంత్ ఎల్ఎస్జి కెప్టెన్గా నియమితుడయ్యాడని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎల్ఎస్జి రిషబ్ పంత్ హయాంలో మరి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.